నేను కలర్ రైస్ సండే స్పెషల్ కలర్ రైస్ చేస్తాను. నేను ఎట్లా చేస్తానో చూడండి. ఎక్కువ స్పైసెస్ లేకుండా ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకున్నాం. దీన్ని తిరగమాత వేసేకి ఆయిల్ వేసా. దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్, ఎక్కువ ఆయిల్ వేయాలి. సింపుల్గా కుక్కర్లో కలర్ రైస్. నెయ్యి వేసిన 2 స్పూన్స్. ఇప్పుడు ఈ ఆయిల్లోకి 2 లవంగం, చెక్క, కొద్దిగా కరివేపాకు, బిర్యానీ ఆకు వేసేసి పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసి వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాయి. ఇప్పుడు నేను దీంట్లో కొత్తిమీర, అల్లం, తెల్లగడ్డ పేస్ట్, ఒక చెక్క లవంగం వేసి మసాలా మిక్స్ చేసుకుని మసాలా వేసి ఇది బాగా ఎర్రగా వేయాలి. వేరే వరకు వేసుకున్నాం. దీనిలో కొద్దిగా పసుపు వేసుకుంటాము. వేసుకొని కలిపేసుకొని వాటర్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కుక్కర్లో పెట్టేసి ఈ మసాలాని రైస్ 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసులు 6 గ్లాసులు 3 గ్లాసులు రైస్, 6 గ్లాసులు వాటర్ వేసుకున్నా వేపిన మసాలా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకుని ఉప్పు మర్చిపోయినా నేను కలిపేస్తాను. మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు 2 విజిల్స్ ఇచ్చి ఆఫ్ చేయాలి. మసాలా రైస్ రెడీ అయిపోయింది పొడి పొడిగా. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ మసాలా అన్నం, కాంబినేషన్ ఆలు బఠానీ కుర్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.